మోహన్ బాబు గారి పిల్లలు మనోజ్, విష్ణు వీళ్ళ అంశం కూడా ఏంటంటే సిపి గారు వార్నింగ్ ఇచ్చారండి. మీరు ఇది మీ కుటుంబ సమస్యని ఇది అంటే ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చారన్నమాట అండి. ఆ గన్స్ కూడా తీసుకున్నారు. దీన్ని ఎలా చూద్దాం అంటారు మేడం? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది సార్? వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళ బౌన్సర్స్ని వాళ్ళు పెట్టుకున్నారు, దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. మనోజ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చుకున్నాడు, తర్వాత మోహన్ బాబు గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చుకున్నారు. మీడియాకి ఏం పని అక్కడ? ఇప్పుడు మీడియా ఎంతవరకు ఉండాలి? మనం మీరు మీడియానే, నేను మీడియాని. మీడియా ఎంతవరకు ఉండాలి? వాళ్ళ గేట్ బయట ఉండాలి. మీరు వాళ్ళ గేటు తోసుకుని వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత విషయాలు అడిగితే ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. అంటే కంప్లైంట్ ఇవ్వాలంటారండి. కాదు, నేను అనేది మైక్ పగలగొట్టడం తప్పే, అతన్ని కొట్టడం తప్పే, కానీ కొట్టేలాగా చేసింది మనమే కదా రెచ్చగొట్టి. మనం రెచ్చగొట్టడం తప్పంటాను నేను. మనం జర్నలిజానికి కూడా ఒక వాల్యూస్ ఉంటాయి కదండి, ఆ విలువలు మర్చిపోతే ఎట్లా? మనం ఇక్కడ ఉన్నది ఇప్పుడు దృశ్య మాధ్యమం కాబట్టి నేను వెంటనే ఇచ్చేసేయాలి, ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయాలి. సెన్సేషన్ ఎందుకండి? ఎవరికి కావాలండి? ఇప్పుడు నీ ఇంట్లో గొడవ నువ్వు సెన్సేషన్ చేసుకుని నువ్వు వేసుకుంటావా? TV9 రజనీకాంత్కి ఏదో ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో, మొన్న అతనిదే గొడవలు వచ్చాయి కదా, అతని ఆస్తుల గురించి బయటకు వచ్చింది కదా, అతను వచ్చి వివరణ ఇవ్వగలడా? మీడియా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే ఊరుకుంటాడా? మాటకు అడుగుతున్నా, ఊరుకుంటాడా? దాని మీద ఏమంటాడు? మీకేం సంబంధం అంటాడు. అంటాడా? మరి నువ్వు మోహన్ బాబు ఇంటికేమో వెళ్ళిపోయి అక్కడేమో మైక్ ఒకళ్ళది పగలగొట్టాడు, బుర్ర పగలింది ఇంకొక ఛానల్, ఇద్దరూ అతి చేశారు చెప్పాలంటే. సరే, ఆయన మాలలో ఉన్నాడు, మాల్లో ఉన్నవాడిని కొట్టాడంటే ఆ టైంలో విచక్షణ ఉంటుందా కొట్టేవాడికి? కాబట్టి మీడియా ఫస్ట్ బ్యారియర్స్ తెలుసుకోవాలండి. మనం రాయాలి, మీరు వార్త ఇవ్వాలి. ఇప్పుడు పత్రిక వేరు, ఛానల్ వేరు. పత్రికలో టైం ఉంటుంది, ఛానల్కి టైం ఉండదు. ఎయిర్లో గాలి వార్తలు అంటాం మనం, అందుకే గాలిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి గబగబా ఇచ్చేయాలి అంతవరకు. ఆ స్పీడ్ ఒకటే ఆలోచిస్తున్నాం, కానీ స్పీడ్ కంటే మనం ఇవ్వాల్సింది ఏంటి అనేది మనం ఆలోచించట్లేదు. తర్వాత ఇక్కడ మోహన్ బాబు విషయానికి వస్తే, మనం సరే అతని స్వార్జితం అది, అతను ఇవ్వాలా వద్దా అనేది అతని ఇష్టం. ఇక్కడ కాకపోతే పాయింట్స్ ఏమున్నాయంటే, ఎందుకు మనోజ్ తల్లి బయటికి రావట్లేదు, ఆవిడ వచ్చి ఎందుకు వివరణ ఇవ్వట్లేదు, ఆవిడని రానివ్వట్లేదా బయటికి? అంటే ఒకటి మేడం, అంటే సొంత కొడుకు హస్బెండ్ గురించి ఎవరు చెప్తారండి? చెప్పడం కాదు, మీకు నా పాయింట్ అది కాదు. ఇప్పుడు మనోజ్ని కంట్రోల్ చేయాలి ఆవిడ, మోహన్ బాబుని కంట్రోల్ చేయాలి. ఇక్కడ ఆవిడ రెండో భార్య కాబట్టి ఈ ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు ఫస్ట్ భార్య కొడుకు విష్ణు, ఫస్ట్ భార్య కొడుకు లక్ష్మి. అయినప్పటికీ లక్ష్మి మనోజ్ చాలా క్లోజ్గా ఉంటారు. ఆవిడ వచ్చారు బాంబే నుంచి, షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్. మరి తండ్రి వినలేదా, మనోజ్ వినలేదా, ఇద్దరు వినలేదా మనకు తెలియదు, ఆవిడ వెళ్ళిపోయింది వెనక్కి. ఇంకొక పాయింట్ ఏమొచ్చిందంటే, మనోజ్ ఆస్తి 300 కోట్లు లక్ష్మి తీసేసుకుందనే టాక్ కూడా వచ్చింది, మనకు తెలియదు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఇప్పుడు విష్ణు ఏదైతే సినిమా తీస్తున్నాడో కన్నప్ప, దానికోసం మోహన్ బాబు ఆస్తులన్నీ కూడా మంచినీళ్ళల్లా ఖర్చు పెడుతున్నాడు. అందుకని మనోజ్ నా ఆస్తి నాకు పంచి ఇవ్వన్నాడని. అయితే ఇక్కడ మనోజ్ మళ్ళీ ఏమంటున్నాడు, సెప్టెంబర్లో నేను ఆస్తి కోసం అడిగాను పంచి ఇవ్వమని అన్నాడు. సెప్టెంబర్లో అడిగినప్పుడు గొడవ అవుతుంటే పరచూరు గోపాలకృష్ణ వచ్చి ఆ గొడవని ఏదో సద్దుమణిగేలాగా చేసి మీరు కొట్టుకోకండి అని చెప్పాడని. రెండోది, ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, నాకు ఆస్తి కాదు ఆత్మగౌరవం అంటాడు. దేనికి ఆత్మగౌరవం? మనకు అర్థం కాలే. నిజంగా ఆత్మగౌరవం కోరుకుంటే నువ్వు రోడ్డు మీదకి ఎందుకు వస్తావు? నీ తండ్రి విషయం నీకు తెలుసు, నువ్వు అప్పుడు ఏం చేయాలి? ఒక మిడిల్ మ్యాన్ని పెట్టుకుని, ఒక పెద్ద మనిషిని తెచ్చుకుని, వాళ్ళకి పెద్ద మనిషి ఎవరు? రజనీకాంతే కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈరోజు పెద్ద మనుషులు ఎవరు లేరు. చిరంజీవి ఉంటే మరి చిరంజీవికి మోహన్ బాబుకి పడుతుందా లేదా మనకు తెలియదు. ఎందుకంటే వజ్రోత్సవాల టైంలో వాళ్ళు స్టేజ్ మీద ఎలా కొట్టుకున్నారో అందరూ చూశారు. ఆయనకి అవార్డు వచ్చినప్పుడు, ఎవరికి చిరంజీవికి అవార్డు ఇచ్చినప్పుడు మోహన్ బాబు ఎట్లా మాట్లాడాడో చూశారు. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఎవరున్నారు? మురళీమోహన్ కలగజేసుకుంటారా, రాఘవేంద్ర రావు కలగజేసుకుంటారా? ఎందుకంటే సంబడి హ్యాస్ టు బి దేర్ అండి ఇలాంటి సమయంలో. దాసరి నారాయణరావు గారు లేకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ. ఆయన ఉండుంటే డెఫినెట్ గా ఒక సాల్వేషన్ వచ్చేది. ఇంత దూరం అసలు ఈ ఇష్యూ రాదు. పద్మ గారు బతికున్నా కూడా బాగుండేది, దాసరి నారాయణరావు గారు భార్య. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్ద మనుషులుగా చెలామణి అయ్యారు కాబట్టి ఇవాళ ఈ సమస్యకి పరిష్కారం కావాలి. తప్పొప్పులు మనకు ఎవరిదో తెలియదండి. మనోజ్ వెర్షన్ విన్నప్పుడు మనోజ్ మనకి 100% కరెక్ట్ అనిపిస్తాడు. మోహన్ బాబు వెర్షన్ విన్నప్పుడు మోహన్ బాబు 100% అనిపిస్తాడు. విష్ణుది విన్నప్పుడు విష్ణుది కరెక్ట్ అనిపిస్తుంది. అలా కుదరదమ్మా, నేను ఎవరు తప్పని అడిగే సైకాలజిస్ట్ని,
అలా కుదరదు. ఇద్దరు కూర్చోవాలి, ఇద్దరు చెప్పాలి. మోహన్ బాబు గారి వెర్షన్ వింటాం, లేకపోతే మనోజ్ గారి వింటాం. అంతేగాని ఒకరిది వినేసి మనం చెప్పకూడదు. ఎప్పుడు వన్ సైడెడ్ గా ఎవరు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు, జడ్జిమెంట్స్ ఇవ్వకూడదండి. ఇది మొత్తం ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి మీరు నేను చెప్పే తీర్పు కాదు ఇది. నా దృష్టిలో ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి రజనీకాంత్ చాలా క్లోజ్. ఆయనగా అవసరంలో కూడా పెదరాయేటప్పుడు రజనీకాంత్ హెల్ప్ చేశాడు, అందరికీ తెలుసు ఆర్థికంగా. సో రజనీకాంత్ వస్తే ఎట్లా ఉంటుంది, ఆయన వచ్చి ఏమైనా చెప్పగలరా, ఆయన ఏమైనా సాల్వేషన్ ఇవ్వగలరా? ఎందుకంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా మౌనికం చేసుకున్నాక ఈ గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇంకొకటి పార్టీల పరంగా కూడా కనిపిస్తుంది ఇది. ఫస్ట్ మోహన్ బాబు వైసీపీ వైపు ఉన్నాడు. అప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద చాలా గొడవ చేసి చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది పెట్టడానికి చూశాడు. 2014-19 మధ్యలో, 19 నుంచి 24 మధ్యలో ఫీజు రియంబర్స్మెంట్ ఏమీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, మీకు గుర్తుంటే. అప్పుడు నోరు మూసుకుని ఉండాల్సి వచ్చింది ఈయన. అలాగని ఇప్పుడు వైసీపీలోనూ ఉండలేడు, అలాగని తెలుగుదేశంలోకి రాలేడు. సో ఇక్కడ పార్టీ పరంగా కూడా మౌనిక తెలుగుదేశం కాబట్టి అక్కడ కూడా గొడవలు వస్తున్నాయా? సో ఇన్ని ఉన్నాయండి కాంప్లికేషన్స్. ఇప్పుడు ఆయనది స్వార్జితం కాబట్టి ఆశ విషయంలో ఎవడికి సమాధానం చెప్పలేడు. ఆయన ఇష్టం అది, ఆయన మనసుకు నచ్చినట్టు చేస్తానంటాడు. మనం వాళ్ళ భార్యను ఎందుకు అడిగామంటే ఆవిడ ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ వైఫ్ విషయంలో కూడా చాలా గొడవలు జరిగాయి. ఆవిడ చనిపోయినప్పుడు ఎలా చనిపోయారు అనేది కూడా ఒక గందరగోళం అయింది అప్పట్లో. కాకపోతే ఇప్పుడు ఈవిడ ఏమైనా అసలు బయటకు వచ్చి కొడుకుని కొంచెం సముదాయిస్తుందా, ఇది పద్ధతి కాదు అని, లేకపోతే అటు భర్తను సముదాయిస్తుందా, లేదు ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పగలదా, అది మనం అడుగుతున్నాం అంతే. సో ఇలాంటి విషయాల్లో మాత్రం ఫ్యామిలీ మ్యాటర్స్లో మీడియా మాత్రం అత్యుత్సాహం చూపించకపోతే బాగుంటుందండి. యాక్చువల్గా వీళ్ళ వల్ల ఇంకా ఎక్కువ కాంప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు నిన్న నీ గొడవ అయ్యాక ఆయన పడిపోయాడు కదా, ఒకవేళ ఆయన ప్రాణం పోయి ఉంటే అనుకుందాం, అప్పుడు మీడియా బాధ్యత వహిస్తుందా? వహించదు కదా. నేను అనేది అది. ఇప్పుడు మీడియాకి దెబ్బ తగిలింది, మీడియాలో ఒకరికి దెబ్బ తగిలింది, కరెక్టే, తప్పే అది. వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు, మాట్లాడానని చెప్పాడు విష్ణు, నేను వాళ్ళ కుటుంబంతో కూడా టచ్లో ఉన్నాను అన్నాడు. సో మధ్యలో మీరు మేము అంటే మనలాంటి వాళ్ళని కొట్టుకుని మనలాంటి వాళ్ళని మాట్లాడతాం, కానీ అసలు వాళ్ళు సెటిల్మెంట్స్ బాగానే చేసుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, అవునా కదా? కాబట్టి ఈ విషయంలో మాత్రం ఇది కుటుంబ పరంగా చూసి వాళ్ళే పెద్దరికం ఎవరైనా నెరపాలని కోరుకుందాం అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అలాగే తండ్రి కొడుకు గలుగా ఒక మానవ సంబంధాలు కూడా చూస్తున్నాను. డెఫినెట్ సినిమాలో కాకుండా ఇక్కడ సినిమా కాదండి, అసలు మన సినిమా వాళ్ళు కాబట్టి ఇంపార్టెన్స్ ఇచ్చేసి దాంట్లోంచి ఏదో కథని మనం అల్లుదామంటే కుదరదు కదా. వాళ్ళు ఫస్ట్ మనుషులు, తర్వాతే నటులు. నటనలోంచి మనుషులుగా పుట్టారుగా, మనుషులుగా పుట్టాక నటులు అవుతారు. కాబట్టి మనిషిని మనిషిగా చూడాలి. వాళ్ళు నటులు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లా. వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ గొడవ అని మనం వదిలేయాలి. వాళ్ళంతటా వాళ్ళు ప్రెస్ని పిలిచి మాట్లాడితే అప్పుడు యూ హ్యావ్ ఎ రైట్ టు టాక్, యూ హ్యావ్ రైట్ టు ఆస్క్. అప్పుడు అంతే కదండి. అంతేగాని నేను వెళ్ళిపోయి నీ బెడ్రూమ్లోకి వస్తానంటే వాడు తంతాడు మన డెఫినెట్ గా. ఏమైనా మంచి వాతావరణంలో వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోబడగలగా పరిష్కారం దొరకాలని కోరుకుందాం.